వెల్కమ్ టు క్యూటీవీ. మన దేశంలో విద్య వైద్యం అన్నది ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో రాజ్యాంగంలో ఉంది. కానీ ఇప్పుడే కేవలం వ్యాపార కేంద్రాలుగా మారిపోయని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే. అందుకు అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలోనే అనేక ఉదాహరణలు చోటు చేసుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించట్లేదు అన్నది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు తాజాగా విశాఖలో మరొక నిదర్శనం ఉంది. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రవేశపెట్టింది. ఇదేంటి, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వాళ్ళ పిల్లలకి కార్పొరేట్ విద్య అందించాలన్నది ఒక ఉద్దేశం. అయితే అవి ఎంతవరకు అమల్లో ఉన్నాయన్నది మనం చూస్తే మాత్రం వాస్తవంగా ప్రస్తుతం పరిస్థితుల్లో చూస్తుంటే ఎక్కడా కూడా చాలా మట్టుకి స్కూల్స్ ఏవి కూడా కార్పొరేట్ వైద్యం బడుగు బలహీన వర్గాలకు ఎవరికి కూడా ఉచితంగా అందించట్లేదు అన్నది మనకందరికీ తెలుస్తున్న విషయం. ఇప్పుడు తాజాగా విశాఖ నగరంలోని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వం ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఉచితంగా ఆ స్కూల్లోని కొంత పర్సెంట్ వరకు కూడా వాళ్ళకి విద్య అందించాలని చెప్పేసి అని ఒక ఎస్ఎంఎస్ల రూపంలో వాళ్ళందరికీ కూడా అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఆయా పాఠశాలలు ఏవి కూడా అనుమతించకుండా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఇప్పుడు మనం చూద్దాం. అమ్మ, మీరు చెప్పండి, మీరు ఏ స్కూల్లో అప్లై చేశారు? మీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? లిటిల్ ఏంజల్ స్కూల్లో అప్లై చేసాం సార్. మీ అబ్బాయికా మీ పాపకా? పాపకి సార్. మీకు సచివాలయం నుంచి ఎప్పుడు మెసేజ్ వచ్చింది? సెకండ్ 20 యోగాంధ్ర రోజు వచ్చింది సార్. ఆఫ్టర్నూన్ వచ్చింది. 28 కల్లా డాక్యుమెంట్స్ అడ్మిట్ చేయమని చెప్పారు సార్. అన్నీ ఒక్కొక్కటి ఒకసారి ఫస్ట్ ఆధార్లు అన్నీ తీసుకెళ్తే ఇవి కాదు సర్టెన్వి తెమ్మని చెప్పారు సార్. మీకు ఏ స్కూల్లోకి మీకు అలాట్మెంట్ ఇచ్చారు? లిటిల్ ఏంజల్ స్కూల్లో వచ్చింది సార్. వీళ్ళకి విశాఖ నగరంలో ఎంవిపి కాలనీ ఉన్నటువంటి లిటిల్ ఏంజల్ స్కూల్లో వీళ్ళ పాపకి సీట్ వచ్చినట్టుగా సచివాలయం నుంచి ఒక మెసేజ్ వచ్చింది. సో అంటే గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా వచ్చినట్టే, ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలి. కానీ ఎందుకు ఇవ్వలేదు మీకు? మాకు ఇది 3 కిలోమీటర్స్ లోపు ఉండాలన్నారు సార్. జస్ట్ 100 మీటర్స్ ఎక్స్ట్రా ఉందని చెప్పేసి క్యాన్సిల్ చేస్తారు సార్. 100 మీటర్లు ఎక్స్ట్రా దూరంలో ఉన్నారని చెప్పేసి మీకు క్యాన్సిల్ చేశారు సార్. మాది ఓన్ హౌస్ అయితే వాళ్ళు చేసిన ప్రాబ్లం లేదు సార్. మాది రెంటెడ్ హౌస్. ఓన్లీ సచివాలయం మ్యాపింగ్ మారిందని చెప్పేసి అలా క్యాన్సిల్ చేస్తారు సార్. అంటే మీకు అధికారికంగా గవర్నమెంట్ నుంచి మీకు ఒక మెసేజ్ వచ్చింది, మీకు ఖచ్చితంగా ఆ స్కూల్లో అలాట్మెంట్ వచ్చింది, వెళ్ళి జాయిన్ అవ్వమని చెప్పేసి. మరి స్కూల్ యాజమాన్యం రిజెక్ట్ చేసిందని అంటున్నారు కదా. అవును సార్. మరి ఇదే విషయం ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేశారా? చేశాను సార్. సార్. మీరు చెప్పండి, మీకు ఎవరి కోసం మీకు సీట్ వచ్చింది? మా అబ్బాయి కోసం అండి. నేను ఏ స్కూల్లో వచ్చింది? లిటిల్ ఏంజల్ స్కూల్లోనే వచ్చిందండి. సర్టెన్ డాక్యుమెంట్స్ అవి తీసుకొని రమ్మన్నారు, తీసుకొని వెళ్ళాను. ఎంఆర్ఓ ఇచ్చిన సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాను. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళిన తర్వాత అది కాదండి, మీరు ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మీకు బ్యాంక్ స్టేట్మెంట్ పే స్లిప్ అది ఉండదు కదా మీరు అంటే, నేను లెటర్ హెడ్ మీద మా ఓనర్ దగ్గర నుంచి లెటర్ హెడ్ పట్టుకెళ్ళాను సార్. అంటే నాకు శాలరీ అంత తెలిస్తే నాకు ముందుగా తెలియదు. యాక్చువల్లీ 15,000 శాలరీ చూపించా, అదే శాలరీకి తీసుకెళ్ళి వెళ్ళాను. నీ శాలరీ ఎక్కువ అని చెప్పేసి సెకండ్ డేట్ను వెళ్ళిన తర్వాత శాలరీ ఎక్కువ ఉందని చెప్పేసి రిజెక్ట్ చేశారు సార్. 15,000 శాలరీ ఎక్కువ ఉందని చెప్పేసి అంటే 15,000 నెలకి, అంటే వాళ్ళ రూల్ ప్రకారం 12,000 ఉండాలి సార్ గవర్నమెంట్. కానీ నెలకి 15,000 ఉందని చెప్పేసి 3,000 ఎక్స్ట్రా అయిందని చెప్పేసి రిజెక్ట్ చేస్తారండి. అది కూడా మాన్యువల్గా రాయించుకున్నారు, దాన్ని సైన్ చేయించుకుని మాన్యువల్. మీకు సచివాలయం నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో యాజమాన్యం మీకు రిజెక్ట్ చేశారు. చూడండి, ఇలా పిల్లలకేమో ఏమంటే నెలకు 12,000 అని చెప్పి ఉండాలని చెప్పేసి అన్నారట. కానీ నెలకి ఇతను 15,000 వస్తుందని చెప్పి ఆదాయ సర్టిఫికేట్ చూపిస్తే కేవలం 3,000 ఎక్స్ట్రా ఉందని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగిందని అంటున్నారు. వాళ్ళు అడిగారు, మేము ఇవ్వలేదు. మేము ఎంఆర్ఓ సర్టిఫికేట్ తీసుకెళ్ళాం. అది కాదు యాక్చువల్లీ మనం తీసుకెళ్లాల్సింది. వీళ్ళకి ఈ విధంగా ఇక్కడ సచివాలయం నుంచి అప్రూవ్డ్ వచ్చింది, అంటే పలానా లిటిల్ ఏంజల్ స్కూల్లో మీ అబ్బాయికి సీట్ వచ్చిందని చెప్పేసి. కానీ వాళ్ళు అక్కడ రిజెక్ట్ చేయడం జరిగింది. మీరు ఏ స్కూల్లో అప్లై చేశారు? మాకు ఆప్షన్స్ మాత్రం ఎస్ఎఫ్ఎస్ మొత్తం ఒక 10 స్కూల్స్ వచ్చాయండి. మాకు గవర్నమెంట్ అలర్ట్ చేసింది లిటిల్ ఏంజల్ స్కూలే అలర్ట్ చేసింది. మాకు ఏమన్నారంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ సరిపోదంట. మా ఆయన గారు ఎక్కడ జాబ్ చేస్తున్నారో అక్కడ నుంచి లెటర్ రాసుకొని తీసుకొని రమ్మన్నారు. అలాగైతే మీకు ఇస్తామన్నారు. అయితే మేము, మా ఆయన గారు డ్రైవర్ అండి, అక్కడ చేస్తున్నారని 20,000 లెటర్ రాయించి తీసుకొని వచ్చి ఇచ్చాము. ఇప్పుడు 20,000 ఎక్కువ శాలరీ అనేసి ఆవిడ రిజెక్ట్ చేస్తారు. మరి మీరు ప్రశ్నించలేదు? ఆల్రెడీ ప్రభుత్వం మాకు అప్రూవ్ ఇచ్చింది కదా, మళ్ళీ మీరు ఎలా రిజెక్ట్ చేస్తున్నారని? అది రూల్స్లో ఉంది. మీకు 20,000 శాలరీ ఎక్స్ట్రా అయిపోయింది. మీకు ఒకవేళ మేము తక్కువ చెప్తే మీరు తక్కువ శాలరీ వస్తే ఎలా పోతున్నారు అని అడుగుతున్నారు వాళ్ళే. మరి మాకు 20,000 అంటే మీకు 20,000 ఎక్కువ శాలరీ మీది రిజెక్ట్ అయిపోయింది, మేము ఆల్రెడీ డిఓకి అన్నీ సబ్మిట్ చేస్తాము, మీది రిజెక్ట్ అయిపోయిందని చెప్తారండి. మాకు 2వ తారీఖు వరకు వెయిట్ చేయించారు, మీకు కాల్ వస్తుందని. 2వ తారీఖు మేము వెళ్తే అప్పుడు ఆవిడ చెప్పింది అలా. మరి ఇప్పటికే స్కూల్సే స్టార్ట్ అయిపోయి మరి మీకు అడ్మిషన్ దొరకలేదు. ఇప్పుడు మరి అధికారులకు ఏమైనా చెప్పారు ఈ విషయం గురించి? మేము డిఈఓ ఆఫీస్కి వెళ్ళామండి. తర్వాత ఇప్పుడు కలెక్టర్ గారికి మేము అర్జీ పెట్టుకున్నాము. మాకు 22 డేట్ ఇచ్చారు, అప్పటిలోకి చెప్తాను అంటున్నారండి. మరి
వాళ్ళందరూ ప్రెజర్ చేస్తున్నారంట కానీ వాళ్ళు వినట్లేదంట. పెద్ద ఇదే మాదిరిగా ఇప్పుడు ఎన్ని స్కూల్స్ ఇలా రిజెక్ట్ చేసాయంటే మీ దృష్టికి వచ్చి అంటే ఇప్పుడు పేరెంట్స్ అంతా కూడా మీరు కలెక్టర్ని కలిసారు కదా, ఏమన్నారో ఎంతమంది వచ్చారు? 4-5 స్కూల్స్ చెప్పారండి పేరెంట్స్. ఏటేటా స్కూల్స్? సత్యసాయి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, విశాఖ వ్యాలీ, లిటిల్ ఏంజల్స్ అవన్నీ మాకు చెప్పారు. అలవర్దాస్ పబ్లిక్. మీ పిల్లడి కోసం మీ అమ్మాయి కోసం మీరు సీట్ వచ్చింది? ఎందులో వచ్చింది? లిటిల్ స్కూల్ వచ్చింది సార్. మీ 5వ నెల 28వ తారీఖు ఇప్పుడు అప్లై చేసాం సార్. మాకు కరెక్ట్ డేట్ గుర్తులేదు. జూన్ 20న మెసేజ్ వచ్చింది సార్ ఎర్లీ మార్నింగ్. ఆ రోజు సాటర్డే సార్. అయితే మేము సోమవారం ఉదయం అందరూ వెళ్ళడం జరిగింది. చూసి మీ తాలూకు ఏం చేస్తారని అడిగారు. నేను ఒక ఆటో డ్రైవర్ మేడం అంటే క్యాస్ట్ ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధారు, తర్వాత రేషన్ కార్డు, రైస్ కార్డు ఇవన్నీ జెరాక్స్లు తీసుకున్నారు సార్. మీ ఇన్కమ్ ఎంత వస్తుంది అని అడిగారు. ఆటో మీద ఏంటి మేడం చెప్పలేము, ఒకరోజు ఉంటుంది ఒకరోజు ఉండదు, వర్షం పడుతుంది, ఆ రోజు ఆటోకి మేము వెళ్ళమండి అనేసి అన్నాను. అని తర్వాత ఆటో ఓన్ మీద ఓనా రెంట్ అన్నారు. ఓనే అని చెప్పాను సార్. తర్వాత మీ ఇన్కమ్ మరి మాకు ఎలా తెలుస్తుంది అంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేస్తుంటే ఎంఆర్ఓ గారు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికైనా ఇచ్చేస్తారు, ఆ ఇచ్చిన సర్టిఫికేట్ అది మాకైతే అవ్వదు, గవర్నమెంట్ ఇస్తుంది కదా మేడం, అది ఎందుకు వర్తించదని నేను అడిగాను సార్. మీరు అలా కాదు, మీరు ఆటోలు వెళ్తారు కదా, మీకు కస్టమర్లు ఎక్కుతారు కదా, ఫోన్పే చేయమంటారు కదా, చేస్తారు కదా, ఆ ఫోన్పేలు తాలూకు ఉంటాయి కదా, స్టేట్మెంట్ ఇవ్వండి అనేసి అన్నారు. స్టేట్మెంట్ ఏంది మేడం అని అంటే మీకు 1 ఇయర్ స్టేట్మెంట్ కావాలి అనేసి అన్నారు. అదేంటి మేడం, నేను నా ఆటో కన్నా నాకు ఆర్థిక పరిస్థితి బాగోలేదు, దాని మీద అప్పు తీసుకుంటాను, అప్పు మీద దాన్ని ఫైనాన్స్ రూపంలో నేను కడుతూ ఉంటాను, అవన్నీ నాకు ఉంటాయి మేడం, నాకు గోల్డ్ లోన్ ఉంది, ఆ లోన్ తీరుస్తాను, నాకు ఆటోకి లోన్ కట్టుతాను ఇవనంటే అవన్నీ కాదు, మీకు ఈ 20 రూపాయలు 30 రూపాయలు మీ కస్టమర్లు ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఎక్కుతారు, మా అయితే 100-200 చేస్తే అవే లెక్కేస్తామని అన్నారు. ఇప్పుడు తీరమ్మ చూసిన తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉన్నది మీకు, దానివల్ల రిజెక్ట్ అనేసి రిజెక్ట్ అయ్యింది అంటే అదేంటి మేడం, మేము ఎన్నో ఆశలతో ఉన్నాం, గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది మీకు సీట్ కోసం మా బాబుకని ఆ ఆశ మీద వచ్చామంటే మీకు రిజెక్ట్ అయిపోయింది అంటే అదేంటి మేడం, గవర్నమెంట్ సీట్ ఇచ్చినా కూడా మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు అని అడిగాం. అడిగితే మీరు ఎవరు చెప్పుకోండి మేడం, చెప్పుకోండి, మేము అయితే డిఓ ఆఫీస్కి వెళ్తాంటే మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, రిజెక్ట్ అయిపోయింది ఇంకా రావసరం లేదు అనేసి అన్నారు. విన్నారు కదా, అసలు నిజంగా ఎంత దారుణంగా ఉందంటే మన దేశంలోని విద్య వ్యాపారం నిజంగా చాలా దారుణంగా జరుగుతుంది. జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా దీనిపై స్పందించట్లేదు. దీంతో గత్యంతరం లేక వీళ్ళంతా కూడా జిల్లా కలెక్టర్ని కలిసి ఒక తమ గోడుని విన్నవించుకున్నారు. అయితే ఇప్పుడు దీనిపై ఏ విధంగా యాక్షన్ తీసుకుంటున్నది మనం చూడాలి. అయితే చాలా మట్టుకు ప్రైవేట్ స్కూల్స్ నిజంగా వ్యాపార కేంద్రంగానే నడుపుతున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినా సరే వాళ్ళ పిల్లలకి ఎవరికి కూడా ఇప్పుడు దాకా అడ్మిషన్ అనేది ఇవ్వలేదు. నిర్భయంగా డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, ఏకంగా మేము ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి అంతా ఆవేదన చెందుతున్నారు. కనుక ఎప్పటికైనా సరే ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది, ఇప్పుడు జిల్లా కలెక్టర్ వీళ్ళపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారన్నది మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.